మనకు ఇప్పుడు కనపడుతున్న ఈ కోతి ఎన్నో వింతలు చేయబోతుంది దాని చేతుల్లో ఉన్న వస్తువులను ఉపయోగించుకొని. ఈ కోతి వట్టే అల్లరి కోతి. తిక్క తిక్క పనులన్నీ చేస్తూ ఉంటుంది. ఆ తిక్క పనులు చేస్తూ ఉండగానే పాపం దానికి అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడే కాలిలో ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటుంది దానికి. ఆ ముళ్ళు దానిని ఎంతగానో బాధిస్తుంది. అబ్బా, ఈ ముళ్ళుంటే నా వల్ల కాదులే కానీ నేను ఎవరి చేతైనా తీయించుకోవాలి అని అటుగా వెళ్తూ ఉంది. అక్కడ ఒక కట్టెలు కొట్టుకునే వ్యక్తి దగ్గర ఒక గొడ్డలి కనపడింది. ఏ గొడ్డలబ్బాయి, నువ్వు నా కాలికి ఉన్న ముళ్ళును తీస్తావా అంటే, సరేరా తీస్తాను అని ఆ గొడ్డలి చేత తీయించుకుంది. పాపం గొడ్డలు తీసే ప్రాసెస్లో చిన్న కండ దాని పక్కకు తొలిపోయింది. దాన్ని చూసి కోతి ఒకటే గొడవ చేసేసింది. నువ్వు నా కండనన్నా ఇస్తావా లేక నీ గొడ్డలనన్నా ఇస్తావా, నాకు తెలీదు, నా కండనన్నా అయ్యి నీ గొడ్డలనన్నా అయ్యి అంటూ ఆ వ్యక్తిని ఎటూ కదలనీయకుండా ఊపిరి తిప్పుకోనీయకుండా అతనిని అడగసాగింది. ఇక అతను చేసేదేమీ లేక, నా గొడ్డలెందుకులే, నా దగ్గర కట్టెలున్నాయి, ఆ కట్టెలను తీసుకో నువ్వు, నాకు ఈ గొడ్డలు లేకపోతే నాకు జీవనాధారం కాదు కదా, అందుకని నా కట్టెలన్నీ నీకే ఇస్తాను తీసుకో అని ఆ కట్టెలన్నీ ఆ కోతికే ఇస్తాడు. ఆ కట్టెలు నెత్తిన పెట్టుకొని ఆ కోతి కొంచెం దూరం అలా ముందుకు వస్తూ ఉంటే ఒక బామ్మ కనపడుతుంది. ఆ బామ్మ, అరే దోశలు ఎలా వేయాలి, చపాతీలు ఎలా కాల్చాలి, గ్యాస్ అయిపోయింది, కనీసం కట్టెలు కూడా లేవే అని దిగులు పడుతూ ఉంటే అప్పుడే ఈ కోతి దగ్గరికి వెళ్ళి, ఎందుకు బామ్మ అంత కంగారు పడుతున్నావు, నా దగ్గర కట్టెలు ఉన్నాయి, వాటిని ఉపయోగించుకొని నువ్వు నీ వంట చేసుకో అని చెప్పింది ఆ కోతి. ఇక కోతి చెప్పింది కదా అని చెప్పేసి ఆమె ఆ కట్టెలన్నీ పొయ్యిలో పెట్టేసి చపాతీలు దోశలు అన్నీ వేసేసింది. అవి అయిపోయే సమయానికి కట్టెలు కూడా అయిపోయాయి. ఇక కోతి వాటిని చూడనే చూసేసింది. నా కట్టెలన్నా ఇవ్వు లేక నీ దోశలన్నా ఇవ్వు, నాకు తెలీదు, నా కట్టెలన్నా ఇవ్వు నీ దోశలన్నా ఇవ్వు అంటూ ఒకటే అల్లరి పెట్టేసింది ఆ కోతి. ఇక ఆ బామ్మ చేసేది ఏమీ లేక, నీ కట్టెలు నేను తిరిగి తీసుకొని రాలేను కాబట్టి నా దోశలే నువ్వు తీసుకో అని ఒక 2 దోశలు దానికి ఇచ్చింది. ఒక ముసలి వ్యక్తి ఒక కుండని పట్టుకొని అక్కడే నీరసంగా నిలబడి ఉంటే, ఎందుకు తాత నీరసంగా ఉన్నావు అనగా, ఆకలి అవుతుంది అని చెప్పాడు. అప్పుడు ఆ కోతి, నా దగ్గర దోశలున్నాయి తిను అని దోశలు ఇస్తుంది. దోశలు మొత్తం తినేస్తాడు ఆ ముసలాయన. అప్పుడు కోతి, నా దోశలన్నా ఇవ్వు లేదా నీ కుండనన్నా ఇవ్వు అంటూ ఒకటే మారం చేసేస్తుంది ఆ ముసలి వ్యక్తి దగ్గర. అమ్మ కోతి, తిన్న దోశలు నేను ఎలా తీసుకురాగలను, నేనేమీ చేయలేను, సరేలే నా కుండ తీసుకో అని చెప్పేసి కుండనిస్తాడు. అలా ముందుకు వెళ్ళి కొంచెం దూరం చూస్తే ఒక అబ్బాయి మొక్కలకు నీళ్లు ఎలా పోయాలో తెలియక బాగా ఆలోచిస్తూ ఉంటాడు. అరే, ఈ మొక్కలకి ఎలా నీళ్ళు పోయాలనుకుంటూ ఉండగానే కోతి వచ్చి, ఇదిగా అబ్బాయి, నా దగ్గర ఈ కుండ ఉంది, ఈ కుండ సహాయంతో నువ్వు నీళ్లు పోయి అని చెప్పేసి ఆ కుండను ఆ అబ్బాయికి ఇస్తుంది. అప్పుడు ఆ అబ్బాయి కుండ సహాయంతో నీళ్లు పోస్తూ ఉండగానే కుండ కొంచెం చిట్లుతుంది. నా కుండ పగిలింది, నాకు తెలీదు, నా కుండని ఇస్తావా లేదా, నా కుండనన్నా ఇవ్వు లేదా నీ పువ్వులన్నా ఇవ్వు, నా కుండనన్నా ఇవ్వు నీ పువ్వులన్నా ఇవ్వు అంటూ ఒకటే అల్లరి చేసేసింది ఆ పిల్లవాడి దగ్గర కూడా ఆ కోతి. ఇక ఆ పిల్లవాడు చేసేది ఏమీ లేక, ఆ కోతి అల్లరిని తట్టుకోలేక ఆ పిల్లవాడు ఆ చెట్లుకున్న పూలన్నింటినీ కోసి ఒక గుత్తిగా కడతాడు. ఆ గుత్తిని ఆ కోతికి ఇస్తాడు. ఆ కోతి ఆ పూల గుత్తిని తీసుకుంటుంది. అబ్బా, ఈ పూల గుత్తిని నేను ఏం చేసుకోవాలి ఇప్పుడు, ఏం చేయాలబ్బా, నేను ఏం చేసుకోవాలి ఈ పూలతోటి అంటూ మహాదీర్ఘంగా ఆలోచిస్తూ ఉంది ఆ కోతి. ఈ పూలన్నీ నేను ఏదో ఒక విధంగా ఉపయోగపెట్టుకోవాలి, ఏదో ఒకటి చేయాలి అంటూ ఆలోచిస్తూ ఉండగానే అంతలోనే ఒక పెళ్లి కూతురు వస్తుంది. ఆ పెళ్లి కూతురు తలలో పూలు లేవు. ఇదిగో పెళ్లి కూతురా, నా పూలన్నింటినీ నువ్వు తీసుకొని నువ్వు తలలో పెట్టుకో అని చెప్తూ
ఇస్తుంది. ఆ అమ్మాయి తలలో పెట్టుకున్నాక పూలన్నీ వాడిపోతాయి కదా. ఆ సంగతి తెలియక కోతి వాటన్నింటినీ ఆ పెళ్లి కూతురికి ఇచ్చేస్తుంది. తర్వాత ఆ పూలన్నీ వాడిపోతే ఇక డ్రమ్ములు చిక్కిన కోతికి ఒక పాట పాడటం మొదలు పెడుతుంది. ఆహా, ఇప్పుడు నేను పాడే పాట వినండి, ఇప్పుడు జరిగిన వింతను వినండి అంటూ ఒక పాట పాడటం మొదలు పెడుతుంది. ముళ్ళు పోయి కత్తి వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, కత్తి పోయి కర్రలు వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, కర్రలు పోయి దోశలు వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, దోశలు పోయి కుండ వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, కుండ పోయి పువ్వులు వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, పువ్వులు పోయి పెళ్లి కూతురు వచ్చే ఢామ్ 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 అంటూ గొప్పగా పాటలు పాడింది ఆ కోతి. అక్కడున్న వాళ్ళందరూ కోతిని చూసి నవ్వారు. పిల్లలు, మీకు ఈ కథ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్, షేర్